నమస్తే విధులు స్వాగతం లక్ష్యం సమాజం ఉప నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్లో కార్పొరేటర్ క్యాండిడేట్ పనల దేవేందర్ రెడ్డి ఈరోజు మరి బ్రహ్మపురి కల్లో ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలందరూ నెట తీసుకొని ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అడిగి తెలుసుకో. నమస్తే సార్. నమస్తే. ఎలా అనిపిస్తుంది? ఏ కాలనీ తిరిగి ఇప్పటి వరకు? ఈరోజు దాదాపుగా ఈరోజు వరకు ఒక 7-5 కాలనీలు తిరగడం జరిగింది. ఈరోజు ఇప్పుడు వెంకరమణ కాలనీ కంప్లీట్ చేసుకొని మన బ్రహ్మపురి కాలనీలో ప్రచార నిమిత్తం తిరగడం జరుగుతుంది. వెంకరమణ కాలనీ కానీ మన బ్రహ్మపురి కాలనీ ప్రెసిడెంట్ కూడా మన పక్కకే ఉండి ప్రతి ఓటర్కి కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వెంకరమణ కాలనీ కూడా కాలనీ సభ్యులు ఉపేంద్రరావు అవుతుంది, సతీష్ అవుతుంది, ప్లస్ వెంకరమణ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు అవుతుంది, రామచంద్ర రెడ్డి అవుతుంది. టోటల్గా అందరూ కూడా మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా మన కోసం టోటల్గా వెంకరమణ కాలనీ కూడా చెప్తున్నారు. ఇదే విధంగా బ్రహ్మపురి కాలనీ కూడా మిగతా సభ్యులందరూ కూడా మా పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ చాలా బాగున్నారు. ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు కూడా వివరించి కేసీఆర్ గారి పథకాలు కానీ మనం చేసే పనులు కానీ వివరించి చెప్పడం జరుగుతుంది. దానికి బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది. ఆ స్పందన చూస్తుంటే మనం ఖచ్చితంగా కూడా మంచి మెజార్టీతో బయటపడతామని తెలుస్తుంది. మొత్తం ఈసారి ఇండిపెండెంట్తో సహా ఎదురు నిలబడుతున్న అనిపిస్తుంది. ఓట్లు జిల్లా అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎలక్షన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆశించడం కామన్. అది పోటీలో కూడా బరిలో ఉండడం కూడా కామన్. అలాంటివి నడుస్తుంటే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇది ఒక భాగంగా మేము భావిస్తున్నాం. అలాంటిది ఏది పోటీ ఉండదు. మాకు మంచి భారీ మెజార్టీ కూడా ఉంటుంది, మంచి స్పందన కూడా ఉన్నది. దాదాపు ఎక్కడ పోయినా 70-80% కూడా మనకు ఏ కాలనీ చూసినా 70-80% స్పందన కనబడుతున్నది. ఏ కాలనీ పోయినా నిన్న కూడా తిరిగినా ఈరోజు తిరిగినా కానీ ఏ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కాలనీ మొత్తం టోటల్ బాడీ మా ఎమ్మడి తిరుగుతుందంటే మీరు కండోలు వేసుకొని తిరుగుతున్నారంటే మీరు ఏ విధంగా స్పందన ఉందో మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చూస్తే కొన్ని అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ టైం కూడా కార్పొరేటర్ ఉన్నారు, కొంచెం ప్లస్ కావచ్చు లేదా అసంతృప్తి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఎలా మీరు ముందుకెళ్తారు? మల్లాపూర్ టోటల్గా చరిత్ర చూసినప్పుడు అంటే మనం 100 కోట్ల అభివృద్ధితో జనరల్గా చేసినాం. డబుల్ బెడ్రూమ్లు కలుపుకుంటే సింగల్ తండతో కలుపుకుంటే 140 కోట్లతో కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇది కానీ మల్లాపూర్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. అందులో కొన్ని ప్రయారిటీ వైజ్గా కొన్ని చేసి ఉంటాయి, కొన్ని ఉంటాయి. ప్రతి కాలనీ కూడా 50-60 లక్షలతో ఖచ్చితంగా కూడా మనం పైగా చేసినాం. కానీ ఆ చేసిన పనులు ఈరోజు చేయబోయే పనులు కూడా చెప్పకుండా పోతున్నాం. ఇంకా చేయబోయే కూడా కొన్ని మిగిలి ఉన్నాయి, అక్కడక్కడ కూడా ఆ మిగిలిన పనులు కూడా చేస్తాం. ఇంకా ఈ మల్లాపూర్లో ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంటుండే. ఆ ప్రాబ్లాలు ఉండే సెంటర్లో అంబేద్కర్ బొమ్మకాన్ని ఆడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉండి ఆడ పందులు కుక్కలు తిరిగే పరిస్థితి ఉండే. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మెరుగైన పరిస్థితి కొంచెం వచ్చినాం. ఇంకా కూడా కొన్ని చేయవలసినవి కూడా 100% ఒకటే రోజు ఓవర్ నైట్ కాదు కాబట్టి 5 సంవత్సరాలు కొన్ని చేసినాం. ఇంకో 5 సంవత్సరాలు ఈ అవకాశం ఇచ్చినట్టుంటే ఖచ్చితంగా డ్రైనేజీ జీరో పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తాం. ఏంటంటే ఈ మొన్న 100 సంవత్సరాల వర్షం, భారీ వర్షం క్రితం వర్షం పడ్డది. ఆ వర్షాన్ని లెక్కేసుకొని అంత పెద్ద వర్షం పడ్డా కానీ రోడ్ల మీదకి నీళ్లు పెద్దగా రాకుండా ప్లాన్ చేసి ఒక 2-3 ఇయర్స్లోనే పెద్ద ఎత్తున భారీ ఎత్తున కూడా డ్రైనేజ్ చేయబోతున్నాం. ఈ కాలనీలో కూడా ఇక్కడ మన చాలా కూడా ఈ లోతైన ప్రాంతం ఇదంతా మా ఈశాల్ నుంచి నెహ్రూ నగర్ నుంచి అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నీళ్లు రావడం జరుగుతుంది. దీన్ని కూడా ప్లాన్ చేసాం మన ఇంజనీర్లతో కూడా పెట్టమండి. ఇంకొకటి కూడా ఇక్కడ ఇది కాకుండా కూడా ఇంకా మన సాక్షి ముందల నుంచి కూడా ఇంకో డైవర్ట్ కూడా ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడికక్కడ ఏం అవకాశాలు ఏమున్నాయని ఇది కూడా అన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఇప్పటికే ఈ డ్రైనేజీకి కొత్తగా ఈ రోజు వరకు కూడా 8 కోట్లు శాంక్షన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. కేటీఆర్ గారు టెండర్ కూడా పిలిచడం జరిగింది. 3 సిటీలో 3,000 కోట్లకు డ్రైనేజీలకు ప్రకటించడం వల్ల అందులో 8 కోట్లు మనకే వచ్చినాయి. ఇంకొక 3-4 కోట్ల పనులు కూడా ఉన్నాయి. అవి కూడా రిక్వెస్ట్ చేస్తాం, అవి కూడా తీసుకొని రాగలుగుతాం. ప్రభుత్వం మొత్తం మీద సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ మీద ఆధారపడి ప్రచారం చేస్తుంది. వాటిని మీరు ఎలా ముందు తీసుకెళ్తారు? ఇంటింటికి తిరిగినప్పుడు ప్రతి ఇంటికి తిరిగినప్పుడు గడప గడప కూడా ఆ విషయాలు చెప్పడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున కూడా ఈరోజు నిన్న కేసీఆర్ గారు కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. 20,000 లీటర్ల వరకు కూడా ఫ్రీ వాటర్. అదేవిధంగా మనకు ఈ మా మంగళ షాపులు కానీ ఈ మన ఇస్త్రీ షాపులకు కానీ ఇలాంటి దోబిఘాట్లకు కానీ ఇలాంటి కరెంటు బిల్లు కూడా మాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా పేదవాళ్ళు ఎవరున్నా పేదల పక్షపాతి కాబట్టి నేనున్నప్పుడు కూడా మన నెహ్రూ నగర్ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా ఓ 10-15 మంది కూడా లోన్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంక్షేమ పథకాలు ఒక సైడు, మన అభివృద్ధి ఒక సైడు, ఈ 2 కళ్ళ లెక్క మనం ముందుకు తీసుకుపోతున్నాం. దాదాపుగా 2,000 మంది కేసీఆర్ గారు ఇచ్చే పింఛను మన డివిజన్లో అందుతుంది. మొత్తమే చూస్తే బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తాం మేము వస్తాయని చెప్పుకుంటూ వస్తారు. కారు బండికి బండి అంటారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? అసలు 2,000 ఇచ్చారు కాదు, ఉన్న 10,000 ఇవ్వకుండానే కోర్టుకు పోయి ఆపింది వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ పైసలు పబ్లిక్ పడుతుంటే మాకేదో ఓట్లకు ఎఫెక్ట్ ఏదో ఇంకో దురుద్దేశంతో వాళ్ళు వాడి ఆ దురుద్దేశంతో కానీ ఏది సెంటర్ నుంచి ఇంతవరకు కూడా మన పార్టీ కూడా క్వశ్చన్ వేయడం జరిగింది. ఇంతవరకు క్వశ్చన్కి సమాధానం లేదు. సెంటర్ నుంచి ఒక 10 రూపాయలు తీసుకొచ్చింది ఇప్పటివరకు లేదు.
అదేవిధంగా వేరే స్టేట్లో చూస్తే కర్ణాటక కానీ అలా పరిపాలన నుంచి స్టేట్లో కానీ 1000 కోట్ల నిధులు అలాట్ చేస్తున్నారు. మన తెలంగాణ అంత అభివృద్ధి చేస్తుంది, దేశానికే వెన్నుముక్కగా ఆర్థిక వనరులు అందిస్తున్నది. కేటీఆర్ గారి ప్రతిభతో చాలా వరకు కూడా అభివృద్ధి చెందుతున్నది. కేటీఆర్ గారి చొరవతోని అతి త్వరలోనే ఈ 2 to 3 ఏళ్ల లోపలనే పెద్ద ఐటీ పార్క్ కూడా నాచారం మల్లపూర్ ఇండస్ట్రీలో రాబోతున్నది. ఇలాంటి ఉపాధికి కానీ ఇంకోటి కానీ ఎన్నో కానీ మనం చేయగలుగుతున్నాం. ఇంకా కూడా వేరే వస్తున్నాయి కానీ ప్రాబ్లం లోకల్ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావాలి. కానీ ప్రైవేటు సంస్థలు ఎక్కువైతున్నాయని కూడా 60-70% కూడా రేపు అది దాని కూడా ప్లాన్ నడుస్తుంది. మొన్న కూడా చర్చలు జరిగినాయి, దాన్ని కూడా జీవో తీసుకురావడం జరుగుతుంది. స్థానికంగా కూడా ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున రానికి కూడా ఆవిష్కారాలు ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై తెలంగాణ. చూసినట్టయితే అదే చూసి మరి పనాల దేవేందర్ గారు చెప్పిన విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున నిధులు చేయడం జరిగింది. 100 కోట్లతోటి కూడా ఇక్కడ అభివృద్ధి పనులు చేశాం. సంక్షేమ పథకాలు అయితే కేటీఆర్ గారు చెప్పినటువంటి విషయాలు అయితే రాబోయే రోజులలో మంచి అభివృద్ధితో ముందుకెళ్తామని 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయనివన్నీ కూడా మీ వచ్చే రాబోయే రోజులలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండం.
అరే అన్నా कार के निशाने पे डालना। हाँ कार को डालो।